అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు మరో వారం రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి ఎంపీ రాజ్యసభ అవ్వబోతున్నాడు. ఎస్, మీరు చూసుకుంటే క్యాబినెట్ మినిస్టర్గా చిన్న బాస్ నాగబాబు గారు అన్నిటికీ సిద్ధపడి రంగంలోకి దిగారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదిరిందయ్యా పవన్ కళ్యాణ్, నువ్వేమో చిన్న ముఖ్యమంత్రి, చిన్నన్ననేమో క్యాబినెట్ మంత్రి, మరి పెద్దన్న సంగతి ఏంటి అంటూ బంధువర్గాల్లో మిగతా పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రెజర్ అన్నది పవన్ కళ్యాణ్కి ఏర్పడింది. అది కాక వీళ్ళను తక్కువగా ఉంచడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు. అన్నలుడి తక్కువ చేసి తాను ఎక్కువగా ఉండడం అన్నది పొగరెక్కిన మదమెక్కిన వ్యక్తిగా తనకు తానుగా భావించుకుంటాడు. మొత్తానికి ఫైనల్గా చిరంజీవి గారు ఎంపీ అవ్వడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయనే చెప్పాలి. మాటి మాటికి ఢిల్లీ వెళ్ళడము, కిషన్ రెడ్డి గారితో పాటు మోడీని కలవడము, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? రాజకీయాల్లో పెద్ద పోస్టు ముఖ్యమంత్రి, ఇట్లాంటి పోస్టుల్లో మనం రిస్క్ తీసుకునే కంటే ఏ మినిస్టర్గానో ఎమ్మెల్యేగా చిరంజీవి గారు చేయరు, ఎంపీ ఇలా ఉండడానికి చిరంజీవి గారు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు అనిపిస్తుంది. మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో గెలవక ముందు ఏ రోజు మోడీ గారితో చిరంజీవి గారు కలిసి ఉంటగా చరిత్ర లేదు. కిషన్ రెడ్డి గారు కూడా ఏదో అంతంత మాత్రంగానే ఆయన టూరిజం మినిస్టర్గా పనిచేశారు చిరంజీవి గారు అప్పట్లో. అలా పరిచయమే తప్ప ఎప్పుడు పర్సనల్గా వెళ్ళి రాజకీయ నాయకుల్ని కలిసినట్టు లేదు. కానీ ఇప్పుడు మాత్రమే బాగా చురుగ్గా యాక్టివ్గా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఎంపీ సీట్ కోసం. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఎంపీ చిరంజీవి, నాగబాబు గారు మినిస్టరు, క్యాబినెట్ మినిస్టరు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, చంద్రబాబు గారికి ఇప్పుడు 74 సంవత్సరాలు, ఇంకెన్నేళ్ళు ఉంది? ఇంకో 26 సంవత్సరాలు. ఈలోపు చంద్రబాబు నాయుడు గారికి పక్షవాతం వస్తుంది, అంటూ మాట్లాడాలి. ఇంకేముంది, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సీఎం, తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అయితే చిరంజీవి గారే ఉప ముఖ్యమంత్రి, అయిపోయింది మొత్తం. సో ఇదన్నమాట స్టోరీ. నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.